प्रभु हरि राम कृष्ण राधम जगन्मोहन రెడ్డి क्या हुआ స్టార్ట్ కెమెరా యాక్షన్ ప్రజారాజ్యం ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ప్రజారాజ్యం ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ప్రజారాజ్యం ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. డిసైడ్ చేసుకోలేదు ఇంకా. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. లా అండ్ ఆర్డర్ అయితే అస్సలు కరెక్ట్ గా లేదు అనుకొని చెప్పగలను. అవునా? అయితే ఇదేలా ఉందో. చిన్న చిన్న పిల్లలు 4 సంవత్సరాలు 1.5 వయసు పిల్లలు ఆలు శ్రవులకు తగులుతుంది, హాల్సాకు మౌలకు తగులుతుంది. విధాడిందిరా నీతో వింత నాటకం. అది పెద్ద పెద్ద ప్రొఫైల్ కేసెస్ ఇలాగే నడుపుతారా అనే దాని మీద అసలు ప్రజలు భయపడేటట్టుగా చేస్తున్నారు. ఇదంతా ఏంటండి ఈ మహానటన? ఓవర్గా లేదు. బాబుని తీసుకెళ్ళిన రోజు నుంచి కూడా సార్కి అలాగే బ్యాక్ హ్యాండ్ గా పోలీసు వాళ్ళు అలాగా వెనకాతలో వస్తూనే ఉన్నారు. చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న. మెయిన్ సార్కి దేనికి తీసుకెళ్లారో ఏంటి అరెస్ట్ చేశారు అనేది ఇప్పటి వరకు కూడా బయటకి ఏం చెప్పలేదు. విపరీతమైన స్పీడ్ తో బుల్లెట్ డ్రైవ్ చేస్తూ దానయ్య అనే ఒక గొర్రెల కాపరి చనిపోవడానికి కారణమైన వాడు రెడ్ లైట్ చూడలేదు, నేను వాడిని చూడలేదు. ఏంటో అలా జరిగిపోయింది. వచ్చిండా సైంటిస్ట్. అప్పలనాయుడును పోటీలోకి పెడతా ఉన్నాము. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడు, మనసు మాత్రం వెన్నే. చూసాను దానయ్య అనే ఒక గొర్రెల కాపరి చనిపోవడానికి కారణమైన కేసులో కొడుకును తప్పించి అతని ప్లేస్ లో సిద్ధార్థ్ అనే ఇంకో వ్యక్తిని చొప్పించి ఆ బైక్ కూడా అక్కడ మాయించేసి మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సాక్ష్యాల్ని తారుమారు చేసి పోలీసుల్ని పక్కదోవ పట్టించిన కేసులో శ్రీధర్ అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. మనసు మాత్రం వెన్నే. మనసు మాత్రం వెన్నే. కానీ ఈ మొత్తానికి చెప్పాల్సింది ఏంటనుకుంటున్నానంటే యాక్సిడెంట్స్ కేసెస్ చాలా జరుగుతున్నాయి. నువ్వేళం కాసినవు, ఆ అమ్మాలకి కాసి మీరు డబ్బు ఉన్నది ధనం ఉన్నది మీరు కాసినారు. కూడి కూరలేని వాళ్ళం కదా, మేము కిందనే పడుకుంటాం, పులిసేసేనే తింటాం. మీరు నెయ్యి కూడా తింటాం, మేము పక్కలకి ఎంచేనే తినమా. అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్క దాని మీద కూడాను మీరు చర్యలు తీసుకొని ఎలాగా అందరికీ తీసుకొని వచ్చేసి ఎక్స్ప్రెషన్ కింద 10 లక్షలు ఇస్తున్నారు. ప్రతి యాక్సిడెంట్ కేసుల దగ్గరికి మీరు వెళ్ళేసి వాళ్ళందరూ మీరేం చేస్తున్నారని మళ్ళీ ఏం చేస్తున్నారంటావు? చెప్పినా కదా ఖండిస్తున్నాం. ఆ పేద కుటుంబానికి కూడాను మీ అందరూ కూడా కాపాడుకోవాలనుకొని చెప్పి కోరుకుంటున్నాను. నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నా. అప్పటిరోజు ఏటన్నాడు, ఎమ్మెల్యే 10 రూపాయలు ఇస్తాము, మా ఇంట్లో పనిగా ఒక మనిషి అమ్మ వచ్చి సోదరని అంటే నా కొడుకు చంపేసి నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తావు, నేను 1,00,000 రూపాయలు ఇంట్లో పెట్టుకొని నా కొడుకు నా కోడల చేత నీ ఇంట్లో పని చేయించాలా? మస్తు మాట్లాడతా నేను. మోస్ట్ లూజ్ మనిషిని నేను. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూర్రి, అసలు మాట్లాడుకురు మనుషులు. నా కొడుకు కదా పోయింది, అదేడు పోయింది. మీ కుటుంబం అన్యాయం. మా కుటుంబం అన్యాయం అయిపోయినాం. బాధపడకండి, అర్థమైన ఎదవలి చూసుకోవడానికి 7 కోడల ఉన్నాడు కదా. ఒకసారి ఊహించుకో లోకేష్, నేను బట్టలు ఊడదీసేసి వేలాడ తీసేసి బూట్ కాలుతో నేను తంతా ఉంటే ఎలా ఉంటది ఒకసారి ఊహించుకో. పోలీసులతో పెట్టుకుంటే అలా ఉంటది. అవసరమా నీకు? తీసుకెళ్ళి పగటిపూట అంతా లెటర్లు అడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ఆ పేద కుటుంబానికి కూడాను మీ అందరూ కూడా కాపాడుకోవాలనుకొని చెప్పి అటు చూడు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఈటీవీ అంత్రి పార్థసారథి గారు విజయవాడ నుంచి వచ్చారు మీ పరిస్థితి తెలుసుకొని. చింతకాయలు సిన్సియర్ రా. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. అంటే తెల్లవారు 6:30 కానీ వాళ్ళు చెప్తున్నారు మేడం. ఏమని అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? మార్నింగ్
6:30 అని అలాగేం చెప్పలేదు, కానీ అలా కంటిన్యూ అవుతుంది. లాయర్ కూడా లోపల ఉన్నారు. ఇంతకీ నా క్లయింట్ మీద ఉన్న ఆరోపణలు ఏంటి? మర్డర్లు మానభంగాలు ఏంటి చేసావా? ఛాన్సే లేదు. ఛాన్సే లేదంటున్నాడు. ఓకే చేశాడు అనుకుందాం. ఈ మాత్రం దానికి మళ్ళీ వృద్ధి చేస్తారండి మీరు? ఒక 1000 మందిని బాగు చేస్తానను, 10,000 మందిని నేను బాగు చేస్తానని చెప్పి ఒకరో ఇద్దరు నేను ఉద్దేశపూర్వకంగాను డెలిబరేట్ గాను నేను చంపేస్తాను అంటే సాధ్యపడుతుందా? నేను డాక్టర్ అండి. ఇలాంటి నేరస్తుడు సభ్య సమాజంలో జీవించడానికి అనర్హుడు. వీడి కోసం కోర్టు వారు తమ విలువైన సమయాన్ని వృధా చేయకుండా ముద్దాయికి కఠిన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాం. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన